హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ 1 కప్పు గోధుమ పిండితో పనస తొనలు తయారీ విధానం చూద్దాము. స్వీట్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. అస్సలు పిండి వంటలు ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పనస తొనలు తయారు చేయడం కోసం ఒక గిన్నెలోకి కానీ లేదంటే ఇలా వెడల్పుగా ఉన్న పళ్ళెంలోకి కానీ 1 కప్పు గోధుమ పిండి ఇంకా అరకప్పు బియ్యపు పిండి తీసుకోవాలి. ఇది స్వీట్ రెసిపీ కదండి, అందుకని చిటికెడు ఉప్పు వేయాలి. అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు, స్వీట్స్లో అసలు సాల్ట్ వేయం కదా, కానీ రుచి కోసం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు వెన్న కానీ నూనె కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెన్న, ఉప్పు, పిండి అంతా కూడా బాగా కలిసేలాగా చేత్తో బాగా నలుపుతూ కలుపుకోవాలి. మనకి వెన్న లేదు అంటే కాచిన నూనె వేసుకోవచ్చు. మొత్తం అంతా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా నలుపుతూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదండి, అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు. పిండి చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఈ చపాతీ ముద్దని మళ్ళీ ఒకసారి మర్దన చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఈ విధంగా మర్దన చేసుకోవాలి. చపాతీ ముద్దని ఈ చపాతీ పీట మీద వేసుకుని కొంచెం గోధుమ పిండిని రద్దుకోవాలి. అంటే మనకి చేతికి అంటుకోకుండా ఉండడం కోసం గోధుమ పిండిని వేసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ పనస తొనలు అన్నీ ఒకే సైజులో ఉంటే బాగుంటాయి కదా, అందుకని ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం చిన్న సైజులో కావాలి అనుకుంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకుని 2 చేతులతో ఇలా ప్రెస్ చేసుకుంటూ డిస్క్ షేప్లో తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా గోధుమ పిండిని జల్లుకుంటూ ఓవెల్ షేప్లోకి తయారు చేసుకోవాలి. ఓవెల్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ తయారు చేసుకుంటే మనకి పనస తొనలు కట్ చేసుకోవడానికి బాగుంటాయి. చూసారు కదా, ఈ షేప్లో చేసుకున్నాం అనుకోండి, మనకి పనస తొనలు కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. పైన కింద అస్సలు కట్ అవ్వకూడదండి. ఒకవేళ కట్ అయినాయి అంటే మనకి షేప్ మారిపోతుంది. అందుకని లోపల మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి టర్న్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు ఒకవేళ అడుగున అంటుకున్నా కానీ ఇలా కొంచెం జరిపామనుకోండి, అంటుకున్నది విడిపోతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ చివర్లా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుని కొంచెం ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఆ చివర్లో ఎక్కువ పిండి ఉంది అనుకోండి, మనకి ఫ్రై అయినప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ముద్దలాగా ఉండిపోతుంది. అందుకని ఎక్కువ ఉంచుకోవద్దండి, కొంచెం ఉంచుకోవాలి. అలాగే ఇవి విడిపోకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వీటిని వేసుకుని వేయించుకోవాలి. వేసిన వెంటనే అస్సలు కదపకూడదండి. ఒకవేళ ఇలా పక్కన ఏమన్నా అంటుకుంటే అప్పుడు కొంచెం కదిపి మధ్యలోకి తీసుకుని రావాలి. అంతేకాని మనం వీటిని కదిపాము అంటే కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అందుకని విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయ్యేటప్పటికి మనకి ఒకవైపు అంతా కూడా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అవుతాయి. అప్పుడు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే కలర్ త్వరగా చేంజ్ అయిపోతుంది, లోపల మెత్తగా ఉండిపోతాయి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టాము అంటే నూనె ఎక్కువ పీల్చేసినట్టుగా అయిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆయిల్లోంచి తీసేసిన తర్వాత వేడి ఉంటుంది కదా, అందుకని ఇంకొంచెం ఫ్రై అవుతాయి. ఒకవేళ ఎక్కువ కలర్ వచ్చే వరకు ఉంచేసాము అనుకోండి, తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అయిపోయి డార్క్గా అనిపించేస్తాయి. అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 10 పెద్ద సైజులో చేసి ఇంకొక 7 మాత్రం చిన్న సైజులో చేశానండి. పిల్లలు తినడానికి ఈజీగా సింపుల్గా ఉంటాయి కదా. ఇప్పుడు పాకంని రెడీ చేసుకోవాలి. దీనికోసం 1 కప్పు పంచదార తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారలోకి నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు వేసుకునేటప్పుడు ఇంత కొలత అని కాకుండా ఈ పంచదార మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పంచదార ఇలా తడవాలన్నమాట. ఒకవేళ కొంచెం వాటర్ ఎక్కువైనా కానీ కొంచెం పాకం రావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదారని కరిగించుకోవాలి. పంచదార మొత్తం కరిగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే పాకంలో ఆ స్వీట్ అంతా కూడా మనకి నెయ్యి ఫ్లేవర్తో బాగుంటుంది.
స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని పాకంని తయారు చేసుకోవాలి. పాకం తయారైందేమో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, పాకం ఇలా కొంచెం జిగురు వచ్చింది. మనకి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా ఒక తీగలాగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న పాకంలోకి ఒక్కొక్కటిగా వేసుకుని పాకంని పైనుంచి కొంచెం ఇలా వేస్తూ ఉండాలి. మొత్తం అంతటికి కూడా ఇలా పాకం అంటేలాగా చూసుకుని తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు పాకంలో ఉంచామంటే స్వీట్ ఎక్కువగా అనిపిస్తుందండి. అందుకని ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఇలా పాకంని పైన పైన వేసిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, సింపుల్గా పనస తొనలు రెడీ అయిపోయినాయి. మరి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.